హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనకాల జయకుమార్ గారు ఉన్నారు. మరి సినిమాలకు సంబంధించి కొన్ని విషయాలను అయితే ఆయన దగ్గర మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇవాళ ఎవరి గురించి సార్ చెప్తున్నారు? ఇవాళ చాలా గొప్ప నటుడు, కళా వాచస్పతి కొంగర జగ్గి గారి గురించి. ఓకే సార్, సూపర్. ఆయన మన హీరోలతో, మన అగ్ర హీరోలు ఎవరు? ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. వాళ్ళు నాటకాలు వేసి వచ్చారు. కానీ ఈయన చాలా నాటకానుభవం ఉంది, చాలా నాటకాలు ఆడి వచ్చాడు ఆయన. కొంగర జగ్గి గారు. కొంగర జగ్గి గారు తెనాలి దగ్గర మారంపూడి అనేటటువంటి ఒక విలేజ్, నేటివ్ ప్లేస్ అనమాట. 7th క్లాస్ వరకు, 6th క్లాస్ వరకు అక్కడ చదివాడు ఆయన జగ్గి గారు. తర్వాత 7th క్లాసు దుగ్గిరాల హై స్కూల్లో చదివాడు. ఆ దుగ్గిరాల హై స్కూల్లో చదువుతూనే వాళ్ళ ఫాదరు మంచి నటుడు, నటనంటే ఆసక్తి వాళ్ళ ఫాదర్కి. నాటకాలు అవి వేసేవాడు. మంచి నాటకాలు అయితే ఈ జగ్గి గారిని పిల్లాడప్పుడు తీసుకెళ్ళేవాడు అనమాట. సో చిన్నప్పటి నుంచి మంచి మంచి నాటకాలు చూసి సో వాటి గురించి బాగా ఇన్స్పైర్ అయ్యాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో మంచి మంచి పుస్తకాలు ఉండేవి. ఆ జగ్గి గారి ఫాదర్ కూడా మంచి సాహిత్యాభిలాషి. ఆ పుస్తకాలు కూడా చదివాడు. చిన్నప్పటి నుంచే ఏదో రాస్తూ ఉండేవాడు జగ్గి గారు. హై స్కూల్లో చదివేటప్పుడు అప్పుడే చిన్న చిన్న కవితలు రాయటం, పద్యాలు రాయటం, ఆ విధంగా చేసేవాడు అన్నమాట. సో ఆయన అభిరుచి చూసి ఒక మాస్టర్ గారేమో ఆ దుగ్గురాల హై స్కూల్లో కుశలవులు ఉన్నారు కదా, ఆ సీత అనేటటువంటి నాటకంలో లౌడ్ వేషం వేశాడు. అంటే అంత చిన్న వయసులోనే మొఖానికి రంగేసుకొని స్టేజ్ ఎక్కాడు అన్నమాట జగ్గి గారు. అక్కడే నాంది పడింది నటనకి జగ్గి గారికి. ఆయన సినిమాల్లోకి డైరెక్టర్ వచ్చేసారు సార్, లేకుంటే ఏదైనా ఉద్యోగం చేసి వచ్చారా? సినిమాల్లోకి డైరెక్ట్గా రాలా. ఆయన అంతకుముందు ఉద్యోగం చేశాడు, సంపాదకుడుగా చేశాడు. ఆయన హై స్కూల్ దుగ్గిరాలలో కంప్లీట్ చేసి తర్వాత గుంటూరు డిగ్రీ కాలేజ్కి ఇంటర్మీడియట్లో చేరాడు. ఆ ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత అక్కడ గుంటూరులో అభ్యుదయ రచయితల సంఘంలో చేరి ఆ సంఘంలో సభ్యత్తులుగా తీసుకుని తర్వాత దానికి సెక్రటరీగా ఎదిగాడు. అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు శాఖకి సెక్రటరీగా కూడా చేశాడు ఆయన. తర్వాత గుంటూరులోనే శోభ అనేటటువంటి ఒక లిఖిత పత్రిక నడిపాడు. అంటే కవితలు, అందరి చేత కవితలు రాయించి, వార్తలు కూడా రాయించి ఒక లిఖిత పత్రిక అన్నమాట. అంటే రాసి దాన్ని అప్పుడు సైక్లో స్టైల్ తీయటం అనేటటువంటి ప్రక్రియ ఉండేది. దాని ద్వారా శోభ అనేటటువంటి లిఖిత పత్రిక నడిపేవాడు ఇంటర్మీడియట్ చదువుతుండేటప్పటికి. అప్పటికే పుస్తక పఠనం మీద చాలా ఆసక్తి, చాలా పుస్తకాలు, సాహిత్యం చదివి ఉన్నాడు. తర్వాత అభిమాని అనేటటువంటి ఒక పత్రిక గుంటూరులోనే, దానికి కూడా ఉపసంపాదకుడుగా పనిచేశాడు. చిన్నతనం నుంచి అతనికి సాహిత్యం మీద బాగా అభిరుచి, దాంతోపాటు నటన కూడా. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మంచి నటుడు కదా, సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వాళ్ళ ఇంట్లో ఒక పుస్తకాల భాండాగారం ఉంది, మంచి మంచి పుస్తకాలు ఉండేవి. ఆ పుస్తకాలు కూడా చదివినందువల్ల ఒక పక్క సాహిత్యాభిమానం, తర్వాత తండ్రి నటుడై నాటకాలకు తీసుకెళ్ళి చూపించినందువల్ల నటన మీద ఆసక్తి పెరిగింది. ఇక్కడ ఈ సాహిత్యాభిలాషే కాకుండా ఏసీ కాలేజీలో చదివేటప్పుడు అక్కడ ఎన్టీ రామారావు గారు చదివారు ఏసీ కాలేజీలో. తర్వాత హిందూ కాలేజీలో గుమ్మడి గారు చదివారు. తర్వాత రామారావు గారు, జగ్గి గారు కలిసి నాటకాలు ఆడారు. గుంటూరులోనే ముక్కామల కృష్ణమూర్తి అని సినిమా యాక్టర్ ముక్కామల గారు, మంచి హైటు, మంచి కంఠం. ఆయనది ఒక నాటక సంస్థ ఉండేది. ఆ నాటక సంస్థతో కలిసి నాటకాలు వేశారు. చిత్రం ఏంటంటే జగ్గి గారు, రామారావు గారు, గుమ్మడి గారు వీళ్ళందరూ కలిసి నాటకాలు వేశారు. వీళ్ళు ముగ్గురు, తర్వాత ముక్కామల, అందరూ సినిమా నటులయ్యారు. తర్వాత ఎన్టీ రామారావు గారు
విజయవాడలో నేషనల్ ఆర్ట్ థియేటర్ అనే ఒక సంస్థ పెట్టాడు. ఈయన విజయవాడ వెళ్ళి ఆ సంస్థలతో కూడా కలిసి నాటకాలు బాగా ఆడాడు. సో జగ్గయ్య గారికి సాహిత్యాభిమానంతో పాటు బాగా నటనానుభవం, చాలా నాటకాలు ఆడాడు ఆయన. రామారావు గారు అక్కడ ఆంధ్ర నాటక కళా పరిషత్తు పోటీలు జరిగేవి. ఆంధ్ర నాటక కళా పరిషత్తులో బలిదానం అని ఒక బలిదానంగా చేసిన పాపం అని ఆ నాటికలో రామారావు గారు జగ్గయ్య గారు ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరికీ బహుమతులు వచ్చాయి. సో చేసిన పాపం అంటే నాటకాలు వేసి చేసిన పాపానికి వాళ్ళు సినిమా ఫీల్డ్కి వచ్చారనమాట. పాపం కాదు, సినిమా ఫీల్డ్కి రావడం అదృష్టం. తర్వాత వాళ్ళిద్దరూ చాలా గొప్పగా ఎదిగారు సినిమా ఫీల్డ్. తర్వాత బలిదానం అనేటటువంటి ఒక నాటకం తీశారు. ఆ నాటకంలో ఒక లేడీ ఆర్టిస్ట్ కావాలి. ఆ లేడీ ఆర్టిస్ట్ని వెతికి ఒక అమ్మాయిని పట్టుకొచ్చి అందులో నటింపు చేశారు. ఆ అమ్మాయి సావిత్రి. అంటే జగ్గయ్య గారు ఇండస్ట్రీకి రాకముందే సావిత్రిని నటింపు చేశారు, సావిత్రిలో యాక్ట్ చేశారు అన్నమాట. తర్వాత ఖిల్జీ రాజపత్రం అని ఒక నాటకం వేశారు. ఆ నాటకంలో అలాగే ఒక 12 ఏళ్ళ అమ్మాయి కావాల్సి వచ్చింది. ఆ అమ్మాయిని వెతికి పట్టుకుని తెనాలి దగ్గర ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని డాన్సర్ని నేర్చుకుంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి నటింపజేశారు. ఆ అమ్మాయి జమున. అంటే ఇండస్ట్రీకి రాకముందే సావిత్రితో జమునతో జగ్గయ్య గారు నటించారనమాట. ఆ విధంగా చాలా నాటకాలు వేసినటువంటి అనుభవం ఉంది. ఇంటర్ అయిపోయిన తర్వాత ఆయన వెంటనే డిగ్రీలో చేరకుండా అదే గుంటూరులో ఉంటూ ఈ పత్రికలు నడపటం, లిఖిత పత్రికలు రాయటం, దానికి సంపాదకత్వం వహించటం, ఆ విధంగా అటువైపు వెళ్ళాడు ఆయన. అయిన తర్వాత డిగ్రీలో చేరిన తర్వాత ఆయనేమో హిస్టరీ పాలిటిక్స్ తీసుకున్నాడు. దాంతోపాటు ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకున్నాడు. సో ఇంగ్లీష్ లిటరేచరు, పాలిటిక్స్ ఈ సబ్జెక్ట్స్ తీసుకున్నా సరే ఎంతసేపు ఆయన దృష్టంతా నాటకాల మీద ఉండేది. ఎప్పుడు క్యాంటీన్లోనే ఉండేవాడంట. క్యాంటీన్లో ఉండి ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తా నాటకాల గురించి మాట్లాడుకుంటా ఉండేవాళ్ళంట. ఒకసారంట ప్రిన్సిపాల్ క్యాంటీన్కి వచ్చి చెవినుని తీసుకెళ్ళి క్లాస్లో కూర్చోబెట్టాడంట. అలా ఉంటేనే కానీ క్లాస్కి వచ్చేవాడు కాదంట. సో ఆ విధంగా మొత్తానికి రామారావు గారితో వాటితో కాలేజీలో కూడా బాగా నాటకాలు వేసిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తుండగా ఒకసారి ఢిల్లీ నుంచి లెటర్ వచ్చింది. లెటర్ వస్తే ఆయన ఎప్పుడు ఆల్ ఇండియా రేడియోకి అప్లికేషన్ పెట్టాడంట. ఆల్ ఇండియా రేడియోకి అప్లికేషన్ పెడితే ఢిల్లీ ఆల్ ఇండియా రేడియో తెలుగు శాఖ అక్కడి నుంచి ఈయనకి లెటర్ వచ్చిందనమాట. నిన్ను అదే వార్తలు చదవటానికి నిన్ను ఎంపిక చేశావు, నువ్వు రావాల్సిందని. అప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ ఆల్ ఇండియా రేడియో నుంచి తెలుగు వార్తలు చదువుతూ ఉండేవాడు ఆయన తెలుగు వార్తలు చదువుతూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఉత్కంఠగా వినేవాళ్ళంట. అసలు కంఠం అద్భుతమైనటువంటి కంఠం అయింది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య అనేసరికి అందరూ రేడియో దగ్గరికి వచ్చి చాలా ఆసక్తిగా వినేవాళ్ళంట. సినిమా చూసినట్టు కూర్చుని ఆసక్తిగా వినేవాళ్ళంట. అందులో ఆ కంఠం అద్భుతమైనటువంటి కంఠం కదా. సో ఆ కంఠంతో వార్తలు చెప్తూ ఉంటే మనకు తెలుగు వాళ్ళందరికీ, ఆంధ్రప్రదేశ్ అందరికీ, తెలుగు వాళ్ళందరికీ చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళంట. ఇలా ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తుండగా గోపీచంద్ గారు మంచి నవల రచయిత. తర్వాత ఆయన ఒకసారి ఈయనకి ఉత్తరం రాశాడంట. ఏమని? నేను పేరెంటాల్ అనే సినిమా తీస్తున్నాను,
సో ఆ పేరంటాల్లో నీకు మంచి పాత్ర ఇస్తాను నేను, హీరో పాత్ర ఇస్తాను నేను, కాబట్టి నువ్వు మెడ్రాస్ రావాల్సిందని ఉత్తరం రాశాడంట. సో ఈయన తెనాల్లో నాటకాలు అవి వేసేటప్పుడు, గుంటూరులో నాటకాలు వేసేటప్పుడు, సో ఈయన బాగా నాటకాలు ఆడతాడు జగ్గయ్య గారు అనేటటువంటి విషయం గోపీచంద్ గారికి ఆల్రెడీ తెలుసు. అందుకోసమే ఆయన తీసేటటువంటి పేరంటాల సినిమాలో హీరో వేషం ఇస్తాను రమ్మని జగ్గయ్య గారికి ఉత్తరం రాశారు. సరే కదా అని చెప్పి జగ్గయ్య గారు ఢిల్లీ నుంచి మెడ్రాస్ వచ్చారు. మెడ్రాస్ వచ్చిన తర్వాత చూశాడు, వెయిట్ చేశాడు ఈయన. కానీ ఆ సినిమాలో ఈయనకి వేషం మిస్ అయింది. ఎందుకంటే ఆ సినిమాలో కృష్ణవేణి అని హీరోయిన్, ఆ హీరోయిన్ పక్కన ఈయన పొట్టి అయిపోతాడని ఆయనకి ఆ వేషం దక్కలేదు. ఆ వేషానికి నారాయణరావు అని ఒక ఆర్టిస్ట్ని పెట్టారు. నారాయణరావు గారు అని చాలా నాగి గారి ఆ టైంలో ఉండేటటువంటి చాలా అందగాడు, అప్పట్లో మంచి పేరు నారాయణరావు అందగాడని. సో ఆయనకి వేషం వలన ఈయన క్యారెక్టర్ మిస్ అయ్యాడు. మిస్ అయిన తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఆల్ ఇండియా రేడియోలో తన జాబు పని చేసుకుంటున్నాడు. మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత గోపిచంద్ గారు లెటర్ రాశారంట. అబ్బాయి లెటర్ మళ్ళీ గోపిచంద్ గారు లెటర్ రాశారు. అబ్బాయి ఈసారి ప్రియురాలు ఒక సినిమా తీస్తున్నాను, ఆ సినిమాలో నేను హీరోగా సెలెక్ట్ చేసుకుంటాను, నువ్వు తప్పకుండా రావాలి అని. అంటే ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఆయనకి వేషం లేదు కదా, ఆయన వస్తాడు రాడు అని, ఈసారి మాత్రం తప్పకుండా నీకు వేషం ఉంటుంది, నీకు హీరో క్యారెక్టరే కాబట్టి నువ్వు తప్పకుండా రా, ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అని భరోసా ఇస్తూ ఉత్తరం రాశాడు. ఉత్తరం రాస్తే అప్పుడు జగ్గయ్య గారు వచ్చాడు అన్నమాట. వచ్చి అప్పుడు ప్రియురాలు సినిమాలో యాక్ట్ చేశాడు, హీరోగా యాక్ట్ చేశాడు. హీరోగా యాక్ట్ చేసిన తర్వాత అది యాక్ట్ చేస్తుండగానే ఆదర్శం అనేటటువంటి ఒక సినిమా ఆఫర్ వచ్చింది, అందులో కూడా హీరోగా. సో ఆ రెండు సినిమాలు అయిపోతుండగా పాలేరు అనేటటువంటి ఒక సినిమా వచ్చింది. సో వరుసగా 3 సినిమాలు ఆ పాలేరు షూటింగ్లో ఉంటుండగా కొంత షూటింగ్ జరిగింది పాలేరు సినిమా. తర్వాత అంతకుముందు 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ 2 సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి ఈ సినిమా షూటింగ్ ఆపేశారు, ఎందుకంటే సక్సెస్ లేదు కదా హీరోతో. సో ఈ విధంగా తను హీరోగా వేసినటువంటి క్యారెక్టర్స్ ఫెయిల్ అవడంతో ఆయన్ని ఆ పాలేరు అనేటువంటి 3 సినిమా కూడా ఆగిపోయింది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. జగ్గయ్య గారు నాగేశ్వరరావు గారి పక్కన, రామారావు గారి పక్కన సైడ్ హీరో క్యారెక్టర్ వేస్తే చాలా అద్భుతంగా చేస్తాడు. అసలు ఆత్మబలం అనేటటువంటి సినిమాలో నాగేశ్వరరావు గారు, బి సరోజాదేవి వాళ్ళిద్దరు జంట. అయితే జగ్గయ్య గారు కూడా ఆవిడ మీద మనసు పడతాడు, కానీ ఆవిడకి ఇష్టం ఉండదు. అప్పుడు నాగేశ్వరరావు గారి దగ్గర ఈవిడ పాట పాడుతూ డాన్స్ చేస్తుంది. ఆ పాట ఏంటంటే, ఎక్కడికి పోతావు చిన్నవాడ, నా చూపుల్లో చిక్కుకున్న కుర్రవాడ అని పాట పాడుతుంది. పాట పాడుతుంటే నాగేశ్వరరావు గారు పక్కన ఉంటాడు, జగ్గయ్య కూడా ఉంటాడు. ఆ జగ్గయ్య గారు వేసినటువంటి క్యారెక్టరు ఒక స్లైట్లీ సైకిక్ క్యారెక్టర్, చాలా గమ్మత్తుగా ఉంటుంది. సో ఆ సైకిక్ క్యారెక్టర్ యాక్ట్ చేయటం అనేటటువంటిది మామూలు విషయం కాదు, ఎంతో టాలెంట్ ఉంటే కానీ చేయలేదు. ఆ క్యారెక్టర్ మాత్రం అద్భుతంగా చేస్తారు. తర్వాత నాగేశ్వరరావు గారు ఉంటుండగా బి సరోజాదేవి పాట పాడుతుంది, ఎక్కడికి పోతావు చిన్నవాడ, నా సూపులో చిక్కుకున్న కుర్రవాడ అని పాట జరుగుతుండగా జగ్గయ్య గారు ఎంటర్ అవుతారు అన్నమాట. జగ్గయ్య గారు ఎంటర్ అయ్యేసరికి అమ్మాయి పాట ఆపేస్తుంది. అప్పుడు జగ్గయ్య గారు వచ్చి డాన్స్, ఐ సే డాన్స్ అని అంటాడు. అసలు ఆ స్టైలు, ఆ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్, ఆయనకి తెలుగు సాహిత్యం మీదే కాదు ఇంగ్లీష్ లిటరేచర్ మీద చాలా మంచి పట్టున్నటువంటి వ్యక్తి. ఇంగ్లీష్ నాటకాలు కూడా వేశాడు ఆయన. ఎక్కడ ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియోలో అక్కడ వార్తలు చదవటానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఫారిన్ ఎంబసీస్ ఉంటాయి కదా, ఆ ఫారిన్ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి
అంబాసిడర్స్, అక్కడ వాళ్ళకి సంబంధించిన జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా. సో ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళని కలెక్ట్ చేసి అక్కడ ఇంగ్లీష్ డ్రామాలు కూడా ఆడాడంట. అసలు నటన అంటే ప్రాణం ఆయనకి. అందులో భగవంతుడు కంచు కట్టం ఇచ్చాడు. సో ఐ సే డాన్స్ అని అరుస్తూ ఉంటే అప్పుడు బెత్తరిపోయి బీసరోజేవి డాన్స్ చేస్తున్నది. అదొక గమ్మత్తైన సిచ్యువేషన్ ఆత్మభావంలో. అయితే ఆ పర్ఫార్మెన్స్ దగ్గర నాగేశ్వరరావు గారు పనికిరాల, అంత అద్భుతంగా చేశాడు. ఈ విషయానికి సంబంధించి ఒక గమ్మత్తైన ఒక చిన్న సందర్భం ఒకటి ఉంది. ఏంటంటే ఒక సినిమాలో నాగేశ్వరరావు గారు, జగ్గయ్య గారు వాళ్ళు కలిసి నటించారు. ఆ సినిమా 100 days అయింది. ఆ సినిమా 100 days ఫంక్షన్ని రవీంద్ర భవన్లో పెట్టారు. దానికి ఒక గెస్ట్గా సి నారాయణ రెడ్డి గారిని కూడా పిలిచారు. సో సభలో కొంతమంది ప్రముఖులు మాట్లాడిన తర్వాత సి నారాయణ రెడ్డి గారు మైక్ ముందుకు వచ్చి నాగేశ్వరరావు గురించి చెప్పారు, తర్వాత సావిత్రి గురించి చెప్పారు, తర్వాత జగ్గయ్య గారి గురించి చెప్పాలి. ఏం చెప్పారు జగ్గయ్య గారి గురించి? జగ్గయ్య గారు సైడ్ హీరో వేస్తే హీరోని తినేస్తాడు, కానీ హీరో వేస్తే ప్రొడ్యూసర్ని తినేస్తాడు అని చెప్పాడు. అంటే సభలో అందరూ గొల్లుమని నవ్వారు. తర్వాత నాగేశ్వరరావు గారు, జగ్గయ్య గారు కూడా చాలా స్పోర్టివ్గా తీసుకొని చాలా బాగా నవ్వాడు. ఎందుకంటే జగ్గయ్య గారు హీరో వేసిన వేషాలు బాగా ఆడలా, ఏదో 1-2-3 సినిమాలు ఆడేయేమో, కానీ జగ్గయ్య గారు హీరోగా వేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. కానీ జగ్గయ్య గారు సైడ్ యాక్టర్ వేస్తే మాత్రం హీరోలు నిలబడరు. ఆ సందర్భాన్ని పొలంచుకొని జగ్గయ్య గారు సైడ్ హీరో వేస్తే హీరోని తినేస్తాడు, హీరో వేస్తే ప్రొడ్యూసర్ని తినేస్తాడు అని చమత్కరించాడు. జగ్గయ్య గారు కూడా పగలబడి నవ్వారు ఆ సందర్భంలో. సో అది ఒక్కొక్కరికి కొన్ని కలిసి వస్తాయి. హీరో అవకాశాలు, హీరో అవ్వటానికి డాన్స్ కూడా తెలిసి ఉండాలి, తర్వాత ఆ రొమాంటిక్ ఫిగర్ అయి ఉండాలి. సో ఆ విధంగా తర్వాత ఆ హీరోని ఆడియన్స్లోకి ఏ విధంగా పరిచయం చేయబడ్డాడో ఆ కోణంలోనే చూస్తారు ఆడియన్స్ కూడా. సో రొమాంటిక్ హీరో అయితే రొమాంటిక్ హీరోగా చూస్తారు. ముందు విలన్గా పరిచయం అయ్యాడు అనుకో, మంచి పర్సనాలిటీ ఉన్నా, అప్పుడు విలన్గానే చూస్తారు. సో ఆ విధంగా ఆడియన్స్ దృక్పథం ఉండేది. మొత్తానికి జగ్గయ్య గారు సపోర్టింగ్ క్యారెక్టర్స్లోనే చాలా అద్భుతంగా సెటిల్ అయ్యాడు. హీరోగా 2 సినిమాల తర్వాత మళ్ళీ చేశాడా సార్? చేయలేదా? ఏది 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, పాలెం నుంచి తీసేస్తారు కదా, ఆ తర్వాత హీరోగా చేస్తారా? నిశ్చయించుకుని మెడ్రాస్లోనే ఉంటారని డెసిషన్ తీసుకున్నాడు జగ్గయ్య గారు. వస్తుత జగ్గయ్య గారి తండ్రి బాగా స్థితిమంతుడు, కానీ ఆయనకి నాటకాలు పిచ్చి, మంచి సాహిత్యాభిలాషి, ఇంటి నిండా పుస్తకాలు పడేసేవాడు. సో కొడుకునేమో నాటకాలకు తీసుకెళ్తూ ఉండేవాడు, నాటకాలు ఆడుతుండేవాడు. ఈ విధంగా ఈ నాటకాల పిచ్చితో తండ్రి కొడుకులకి ఇద్దరికి నాటకాలు పిచ్చాయి. ఈ నాటకాల పిచ్చితో నాటకాలు ఆడటం, ఖర్చులు పెట్టడంతో ఆస్తి హరించుకుపోయింది. అప్పట్లో నాటకం ఒకటే మంచి ఎంటర్టైన్మెంట్. అప్పుడు ఇన్ని మాధ్యమాలు లేవు కదా ఎంటర్టైన్మెంట్. మహా ఉంటే ఏదన్నా సినిమా ఉండేది. సో ఈ విధంగా ఆస్తి హరించుకుపోయిన తర్వాత అప్పుడు ఆయన జాబు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడో ఏదో ఒక అప్లికేషన్ పడిస్తే ఢిల్లీ ఆల్ ఇండియా రేడియోకి. సో ఆ విధంగా ఆయనకి ఆస్తి పోయిన తర్వాత ఆ ఉద్యోగం ఆపర్చునిటీ రావటం, అక్కడికి ఢిల్లీ వెళ్ళి తెలుగు వార్తలు చదవటం జరిగిందన్నమాట. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి సినిమా ఫీల్డ్కి వచ్చి బంగారు పాప సినిమాతో ఆయన నట ప్రస్థానం కెరీర్ స్థిరపడింది. నేను చేసిన సినిమాల్లో జగ్గయ్య గారు న్యాయం కావాలి అనేటటువంటి సినిమాలో లాయర్ పాత్ర వేశాడు. అసలు ఆ సినిమాలో శారద ఒక లాయరు, ఆపోజిట్గా ఒక లాయరు, చాలా ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆ సినిమా క్లైమాక్స్ అంతా కోర్టులోనే ఆర్గ్యుమెంట్స్ మీద నడుస్తుంది. సో ఆ క్యారెక్టర్కి ఎవరిని వేద్దామా అని ఆలోచించి, అప్పుడు అసలు లాయర్ అనేసరికి కంఠం బాగుండాలి, కంఠం జగ్గయ్య గారు వేస్తే బాగుండు అని చెప్పి
ఆయన రెమ్యునరేషన్లో ఎక్కువ డిమాండ్ చేసినా కూడా జగ్గయ్య గారిని వేయటం జరిగింది న్యాయం కావాలి సినిమాకి. సో ఆ న్యాయం కావాలి సినిమాలో కోర్టులో ఒక పక్క శారద లాయర్, ఒక పక్క ఈయన. సో వీళ్ళిద్దరూ వాదించుకుంటే చాలా అద్భుతంగా ఉంది. అందులో కంచుకట్టం జగ్గయ్య గారి వాయిస్ ముందు శారద చాలా గట్టిగా మాట్లాడి గట్టిగా చాలా ఎనర్జీ తీసుకుని బాగా ఆర్గ్యూ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే జగ్గయ్య గారి పర్ఫార్మెన్స్ కానీ ఆయన కంఠం కానీ అద్భుతంగా ఉంటుంది కదా. సో ఆ విధంగా మొత్తానికి ఆ సీన్లన్నీ చాలా బాగా తీసాం. బాగా తీసిన తర్వాత డబ్బింగ్కి వచ్చింది. డబ్బింగ్కి వచ్చిన తర్వాత ఒక ఇంత పేజీ ప్యాసేజ్ లాయర్ ఆర్గ్యుమెంట్ అంటే చాలా ఉంటుంది కదా కోర్టులో. సో ఆ డబ్బింగ్కి ఆ లూప్ వేసాం అనమాట. సో ఆ షార్ట్ వేసాము. జగ్గయ్య గారు చూశారు, పేపర్ ఇచ్చాను. పేపర్ ఇచ్చిన తర్వాత ఒకసారి చూసుకున్నాడు. ఒకసారి చూసుకుని టేక్ అని అన్నాడు. టేక్ అని ఆ పేజీ డైలాగు అటెస్టేజ్ టేక్ 1లో చెప్పేశాడు జగ్గయ్య గారు. టేక్ 1లో చెప్పేసరికి నేను ఇంకా చూస్తున్నా, మళ్ళీ టేక్ 2 అందామని చూస్తున్నాను. ఎందుకంటే ఒకే టేక్ తీసాము. సో ఎక్కడైనా సింక్ ప్రాబ్లం కానీ ఏదన్నా వస్తే సేఫ్టీకి మరొక టేక్ తీద్దామని నేను ఆలోచిస్తుంటే జగ్గయ్య గారు ఉన్నారు, ఏంటి ఇంకా చూస్తున్నావు, ఇంత ప్యాసేజీ మళ్ళీ చెప్పడం కుదరదు, నువ్వు సింక్ చేసుకోవటమే అని అన్నాడు. అని అంటే ఓకే సార్ అని అన్నాం. మొత్తానికి ఎడిటింగ్ రూమ్లో సింక్ అయింది బాగానే. అక్కడక్కడ ఫ్రేమ్స్ కాస్త డిఫరెన్స్ ఉన్నా బాగా సింక్ అయింది. అది న్యాయం కావాలో జగ్గయ్య గారితో అనుభవం. ఒకసారి ఒక మాట వచ్చి ఆయన తెలుగు సాహిత్యం మీద పట్టున్నవాడు. ఒక మాట వచ్చి గళయుగళం అని ఒక మాట. గళయుగళం ఆ జంట పదాలేనా అని అడిగాడు నేను. నేనేదో హై స్కూల్లో తెలుగు పండిట్ చేసి వచ్చాను కదా, నన్ను అడుగుతున్నాడు అనుకోలే. పక్కన గుమ్మడి గారు వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరన్నా అడుగుతున్నాడేమో అనుకున్నాను నేను. జయకుమార్ నిన్నే అని అన్నాడు. ఏంటి సార్ అన్నాడు. గళయుగళం అనేది జంట పదమే కదా అని అన్నాడు. అని అంటే ఆలోచించి గళయుగళం అనేది జంట పదమేనండి, యుగళ గీతం అంటాం కదా, ఇద్దరు పాడేదాన్ని యుగళ గీతం, అది జంట కదా. ఇది గళయుగళం అంటే 2 గళాలు పాడేటటువంటి పాట అండి, జంట పదాలే అని అన్నా. అంటే ఆయనకి తెలియక కన్ఫర్మ్ చేసుకోవటానికి ఆ డైలాగ్లో ఏదో వచ్చింది, అది కన్ఫర్మ్ చేసుకోవటానికి నన్ను అడిగాడు. జగ్గయ్య గారు లాంటి సాహిత్యవేత్త, బాగా సాహిత్యం తెలిసినాడు, నన్ను అడిగాడు కదా అనుకున్నాను నేను. ఆయన ఎంత గొప్ప సాహిత్యవేత్త అంటే తెలుగు ఇంగ్లీషు చాలా గొప్పగా చదువుకున్నాడు వ్యక్తి. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి, ఆ గీతాంజలికి నోబెల్ అవార్డు వచ్చింది. ఆ రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు ఆయన. గీతాంజలి తెలుగులో ట్రాన్స్లేట్ చేయటం అంటే మామూలు విషయం కాదు, చాలా అద్భుతమైనటువంటి ట్రాన్స్లేషన్. అది చదివాను నేను. రవీంద్ర గీతాన్ని పేరు పెట్టి ఆ ప్రింట్ కూడా చేయించాడు. తర్వాత ఆత్రేయ గారు అంటే భలే ఇష్టం ఈయనకి. ఆత్రేయ గారి పాటలు ఆత్రేయ గారు చాలా నాటకాలు రాశారు. ఆ నాటకాలు కూడా ఆడి ఉంటాడు ఈయన. సో ఆత్రేయ నాటకాలు, ఆత్రేయ పాటలు, ఆత్రేయ అంతకుముందు చందోబద్ధంగా రాసినటువంటి పద్యాలు కూడా చాలా ఉన్నాయి. సో మనస్విని ఒక ట్రస్ట్ పెట్టి ఆత్రేయ గారి బుక్స్ అన్ని ప్రింట్ చేయించి దాన్ని ఆత్రేయ గారికి గిఫ్ట్గా ఇచ్చారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి. ఆత్రేయ గారు రచనల వాల్యూమ్స్ నాకు తెలిసి 7 వాల్యూమ్స్ ఎన్నో ఉన్నాయి, ఒక్కొక్కటి ఇంత వాల్యూమ్. సో అవన్నీ దగ్గరుండి ప్రింట్ చేయించి ప్రూఫ్ రీడర్గా దిద్దించి చక్కగా ప్రింట్ వేయించి వాటిని ఆత్రేయ గారికి గిఫ్ట్గా ఇచ్చాడు. అసలు ఎంత ఖర్చు పక్కన పెట్టు, ఎంత శ్రమ. ఆత్రేయ గారు రాసినటువంటి కంప్లీట్ వర్క్స్ ప్రింట్ చేయించడం అంటే. ఆ విధంగా ఆత్రేయ గారు అంటే ఈయనకి చాలా ఇష్టం. తర్వాత జగ్గయ్య గారితో ఇంకొక సినిమా పనిచేశాను నేను. సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాది ఒక దీపం వెలిగిందని. అందులో ఆయన వస్తే నమస్కారం అండి అనేవాడిని. ఏం కుమార్ బాగున్నావా అనేవాడు.
అంటే కొంచెం సాహిత్య పరిచయం ఉంది కదా, ఈ సాహిత్యం పిచ్చి నాకు కూడా ఉంది కాబట్టి ఆయన కనిపించగానే నమస్కారం అనేవాడిని. తర్వాత ఆయన కూడా రాగానే చక్కగా పలకరించేవాడు. సరే రాగానే వచ్చిన తర్వాత ఇవాళ సీన్ ఏంటి అని అడిగాడు. సీన్ చెప్పారు. సింగీత శ్రీనివాసరావు గారు డైరెక్టర్. సార్ మీ వైఫ్ సుహ బర్త్డే అండి, ఆవిడ జగ్గయ్య గారు సీన్ ఏమిటి అని అడిగారు. అడిగితే చెప్పాను, సార్ మీ భార్య సుహ కదా, ఆవిడ బర్త్డే సీను, ఆవిడ తలార స్నానం చేసి పువ్వులు పెట్టుకొని పట్టు చీరంతా కట్టుకుని వచ్చి మీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుందండి అని చెప్పాను. ఓకే ఓకే అని అన్నాడు. సరే సీన్ స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసిన తర్వాత ఆ సీన్లో ఈయన ఒక తమాషా చేయాలి, అది కూడా చెప్పాను నేను. ఆ తమాషా ముందే చెప్తే బాగుంటుంది కదా, తర్వాత రివీల్ చేస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఆ తమాషా తర్వాత చెప్తాను. ఆవిడేమో తలారి స్నానం చేసింది, పట్టు చీర ఇటు చీర కట్టుకొని పువ్వులు బలిపువ్వులు బాగా కట్టించుకొని చక్కగా ముస్తాబై వచ్చింది. వచ్చేసరికి బెడ్ మీద ఈయన ముసుగుతన్ని పడుకున్నాడు. ఆవిడ బ్రషింగ్ తీసుకోవటానికి వచ్చేటప్పుడు ఈయన కూడా చక్కగా స్నానం చేసి రెడీ అయ్యి ఉండాలి కదా, కానీ ముసుగు తీసి పండుకున్నాడు. పండుకుంటే ఆవిడ వచ్చింది. వచ్చి ఏంటండి నా బర్త్డే కదా, ఇవాళ మీ కాళ్ళకి దండం పెట్టి మీ ఆశీర్వాదం తీసుకుందామని అనుకుంటే మీరేంటి ఇంకా ముసుగు తన్ని పడుకున్నారని దుప్పటి లాగింది. లాగేసరికి జగ్గి గారు కదా ఇంట్లో పేర్చి ఉన్నాయి. అక్కడ కెమెరా అటు పక్కకి షిఫ్ట్ చేస్తే అప్పుడు జగ్గి గారు ఆయన అక్కడ ఉన్నాడు అనమాట. ఆల్రెడీ ఆయన పంచాలు ఆర్చి కట్టుకొని చక్కగా స్నానం చేసి ఆయన కూడా చక్కగా ఉన్నాడు. అప్పుడు వచ్చి ఆవిడ ఇట్లండి మీ పాద నమస్కారం చేయాలి, మీ ఆశీర్వాదం తీసుకోవాలి అని అంటే అప్పుడు ఆయన వచ్చి నిలబడ్డాడు అనమాట. నిలబడ్డ తర్వాత ఈవిడ పాద నమస్కారం చేసి ఇలా వంగి కళ్ళగద్దో లేచి నిలబడ్డాడు. ఆ షాట్ తీసాం. తీస్తే సింగీత శ్రీనివాసరావు గారు ఓకే అని అన్నాడు. అనంటే శ్రీనివాసరావు గారితో డైరెక్టర్ గారితో నేను అన్నాను, సార్ మరొక టేక్ తీసుకుందాం సార్ అన్నాను నేను. అంటే ఎందుకు అన్నాడు డైరెక్టర్ గారు. అనంటే నేను చెప్పాను, సార్ ఆవిడ బర్త్డే రోజున ఆయనకి పాద నమస్కారం చెయ్యటం అనేటటువంటిది అసలు కంటెంట్ అది సీన్ కదా, ఆవిడ గమ్ముకుని ఇట్లా లేచిపోయింది, ఆవిడ పాదాలకి నమస్కారం చేయటం అనేది స్టే కాలేదు, అందుకోసం మరొకటి తీసుకుంటే అని అన్నాను నేను. అనంటే ఇదంతా జగ్గి గారు విని ఎస్ జయకుమార్ యు ఆర్ కరెక్ట్, శ్రీనివాస గారు వి టేక్ వన్ మోర్ అని అన్నాను. అనంటే అప్పుడు మళ్ళా సెకండ్ టేక్ తీసామన్నమాట. ఆ సెకండ్ టేక్కే ఓకే చేసి దాన్నే సినిమాలో వేశాం. అంటే జగ్గి గారు చాలా ఆయనతో చెప్పట్లేదు, దాన్ని డైరెక్టర్ గారిని అడుగుతున్నా మరొక టేక్ తీసుకుందాం సార్ సేఫ్టీకి అని. సో అది విని ఆయన పాయింట్ క్యాష్ చేసి మళ్ళీ ఆ విధంగా సహకరించడం, టెక్నీషియన్స్తో సహకరించడమే కదా అది. ఎందుకు అక్కర్లేదు ఓకే అనంటే మనం ఊరుకుంటాం. సో ఆ విధంగా కీన్ అబ్జర్వేషన్స్ కూడా చాలా మేధంగా ఆయన రామారావు గారు నాగేశ్వరరావు గారి కన్నా ఆ నాటకంలో పండిపోయి ఇచ్చినవాడు. ఏసీ కాలేజీలో నాటకాలు వేసేటప్పుడు జగ్గయ్య గారి దగ్గరికి వెళ్ళి నేను కూడా మీ నాటికలో వేషం వేస్తానని అడిగేవాడు. ఏసీ కాలేజ్ గ్రాంట్కి సెక్రటరీ చేశాడు ఆయన జగ్గయ్య గారు. సో ఆ విధంగా సెట్స్లో కూడా చాలా పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళతో చాలా సహకరించేటటువంటి నేచర్, బాగా చదువుకున్నవాడు, మంచి సంస్కారి. సో ఆ విధంగా కొన్ని సినిమాలతో ఆయనతో నాకు అనుబంధం. జగ్గయ్య గారు మోరంపూడిలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వరకు పనిచేసి అక్కడ నుంచి దుగ్గిరాల హై స్కూల్కి వచ్చి అక్కడ నాటకాలు ఆడి ఆ చిన్నతనంలోనే అదే చెప్పాను కదా సీత అనేటటువంటి నాటకంలో లౌడు పాత్ర వేశాడు. సో అక్కడ కూడా చిన్న చిన్న నాటకాలు వేసి తర్వాత డిగ్రీకి ఏసీ కాలేజ్కి వచ్చాడు. ఏసీ కాలేజ్కి వచ్చి ఏసీ కాలేజ్లో నాటకాలు అక్కడ ముక్కామరావు గారి సంస్థలో, తర్వాత ఎన్టీ రామారావు గారితో, తర్వాత గుమ్మడి గారితో వీళ్ళందరితో నాటకం ఆడి తర్వాత ఎన్టీ రామారావు గారు
విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చి నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనేటువంటి సంస్థ పెట్టాడు రామారావు గారు. వీళ్ళందరూ నాటకాల నుంచి వచ్చిన వాళ్ళే. ఇంతకుముందు సినిమా ఆర్టిస్టులు అందరూ చాలా హైలీ టాలెంటెడ్ వాళ్ళు. సో వాళ్ళందరూ నాటకాలు బాగా నేర్చుకుని వచ్చినటువంటి వాళ్ళు. అలాగే నటీమణులు కూడా సావిత్రి కానీ జమున కానీ వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళు అయితే బాగా డాన్స్ నేర్చుకుని నటన కూడా నేర్చుకుని, తర్వాత అంజలి అయితే డాన్స్ నేర్చుకుంది, తర్వాత నటన కూడా నేర్చుకుంది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ దగ్గర. అలాగే సావిత్రి విజయవాడలో డాన్స్ నేర్చుకుంది, జమున కూడా డాన్స్ నేర్చుకుంది, నాటకాలు వేసింది. సో మగవాళ్ళు అయితే బాగా నాటకాలు వేసి సినిమా ఫీల్డ్కి రావటం, ఆడవాళ్ళు అయితే నటనతో పాటు నాట్యం కూడా నేర్చుకుని వచ్చినటువంటి వాళ్ళు. అందుకే వాళ్ళ పర్ఫార్మెన్స్లు అంత అద్భుతంగా ఉండేవి పాత సినిమాల్లో. ఆ పాత సినిమా వైభవం ఇంకా ఇప్పటికీ పాత సినిమాలు చాలామంది చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పాత సినిమాలు రిలీజ్ కాకపోయినా తర్వాత టీవీల్లో వచ్చేటటువంటి సినిమాల్ని మన ప్రేక్షకులు వీళ్ళ దగ్గర ఉండే టీవీలో చూస్తూ చాలా అద్భుతంగా నటిస్తా, ఆ నటన చూసి, ఆ పాటలు చూసి, ఆ డ్యాన్స్ చూసి చాలా ఆనందిస్తున్నారు. సో నాటక అనుభవం చాలా బాగా ఉండేటటువంటి అనుభవం. తర్వాత ఆ డైలాగ్ డెలివరీ కూడా చాలా అద్భుతమైనటువంటి డెలివరీ. మనోహర్ అని శివాజీ గణేషన్ తమిళ సినిమా ఒకటి తెలుగులో డబ్ చేశారు. అందులో మన తెలుగు నటి కన్నాంబ కూడా యాక్ట్ చేసింది. ఆ కన్నాంబకి శివాజీ గణేషన్కి హోరాహోరీ వాగ్వాదం అనమాట. అద్భుతమైనటువంటి డైలాగులతో పోటీ వాళ్ళిద్దరికి. ఆ తమిళ్లో చాలా అద్భుతంగా ఆడింది ఆ సినిమా. ఆ సినిమాని తెలుగులోకి డబ్ చేయాలి. అప్పుడు సినిమాలు ఇన్ని సినిమాలు లేవు కదా, తెలుగులోకి డబ్ చేస్తున్నారు. డబ్ చేస్తుంటే శివాజీ గణేషన్ చాలా అద్భుతంగా డైలాగులు చెప్పాడు ఆ సినిమాలో. దానికి ఎవరి చేత డబ్బింగ్ చెప్పించాలని ఆలోచించి జగ్గయ్య గారిని సెలెక్ట్ చేసి అప్పుడు జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్పారు అనమాట. డబ్బింగ్ చెప్తే ఆ సినిమా రిలీజ్ చేస్తే తమిళనాడులో శివాజీ సినిమా ఎంత అద్భుతంగా పోయిందో అంతకన్నా అద్భుతంగా పోయింది జగ్గయ్య గారి కంఠం ఆ డైలాగ్స్ విని. అది మనోహర్ సినిమా. అందులో కన్నాంబ గారు తెలుగునట్టే, ఆవిడ కూడా వాయిస్ కూడా అద్భుతమైనటువంటి వాయిస్. ఆ వాయిస్ ఇటుపక్క జగ్గయ్య గారి వాయిస్ పోటా వాయిస్లు అనమాట. వాళ్ళ నటన కానీ ఆ వాయిస్లు కానీ చాలా అద్భుతంగా ఉండి మన తెలుగు ప్రేక్షకులు కూడా దాన్ని చాలా బాగా ఆదరించారు. అక్కడి నుంచి శివాజీ గణేషన్ సినిమా ఏది దబ్బైనా సరే జగ్గయ్య గారి కంఠాన్ని వాయిస్ ఇచ్చేది. తర్వాత ఈయన లవుడు నాటకం వేసేదని చెప్పాం కదా, వేసేటప్పుడు ఒక తమాషా జరిగింది. రియలిస్టిక్గా ఉంటుందని నిజంగా గుర్రాన్ని తీసుకొచ్చారు స్టేజ్ మీదకి. నిజంగా గుర్రాన్ని తీసుకొచ్చి స్టేజ్ మీద తీసుకొచ్చి ఆ లైట్లు వేసేసరికి అది చూసి గుర్రం బెదిరిపోయి స్టేజ్ అంతా గందరగోళం చేసి అది ఆడియన్స్లోకి పరిగెత్తి ఆడియన్స్ అల్లకల్లలో వెళ్ళిపోయి సో గందరగోళం ఒక విధ్వంసం సృష్టించింది అన్నమాట గుర్రం. అంటే నాటకంలో సంఘటనలు కూడా చాలా రియలిస్టిక్గా ఉండాలని గుర్రాన్ని పెట్టారు. సో వీళ్ళైతే నటన నేర్చుకున్నారు, గుర్రానికి నటన నేర్పలేదు కదా వీళ్ళు. ఆ విధంగా ఆయన నాటకాలు ఆడిస్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు. జగ్గయ్య గారు చదువుకునేటప్పుడు ఎంత కీన్గా ఉండేవాడంటే ఆయన నాటకాలను ఆడటం కోసం క్లాసులు ఎగ్గొట్టేవాడు. కానీ క్లాసులో కూర్చునేటప్పుడు మాత్రం చాలా చక్కగా పాఠం ఫాలో అయ్యేవాడు. తెలుగు మాస్టర్ గారు ఒక పద్యం చెప్పారంట. పద్యం చెప్తే ఆ పద్యం చదివి దానికి అర్థం చెప్పారు. అర్థం చెప్తే జగ్గయ్య గారు లేచి, సార్ దానికి అర్థం అది కాదండి, ఇది ఇదై ఉంటుందని దానికి అర్థం చెప్పాడంట. అర్థం చెప్పేసరికి తెలుగు మాస్టర్ గారికి కోపం వచ్చింది. ఏరా నీకు తెలుసా నాకు తెలుసా అది ఇదని గద్దించారంట. గస్తే ఈయన వెళ్ళి హెడ్ మాస్టర్కి రిపోర్ట్ చేశారంట. అప్పుడు హెడ్ మాస్టర్ గారు వచ్చారంట. హెడ్ మాస్టర్ గారు వచ్చి ఏంటో పద్యం అని అంటే ఈయన చెప్పిన అర్థం వాడు చెప్పిన అర్థం విన్నాడు. ఆయన విని మరి విద్యార్థుల ముందు టీచర్ని తక్కువ చేయకూడదు కదా, ఆ రెండు అర్థాలే లేవా బాగానే ఉన్నాయిలే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అది ఇదని సమర్థించి వెళ్ళాడు. అంటే
తనకు వచ్చినటువంటి అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పేటటువంటి ఇది కూడా ఉంది అక్కడ. ఎందుకంటే మాస్టర్ గారు చెప్తున్నది తప్పు అనిపించింది వీడికి అనేసరికి వీడేమో ఆ విధంగా జగ్గయ్య గారు ఆ విధంగా రియాక్ట్ అయ్యాడు. సో చిన్నతనం నుంచి అటువంటి చొరవ తీసుకుని చొచ్చుకుపోయేటటువంటి మనస్తత్వం కూడా ఉంది జగ్గయ్య గారికి. తర్వాత కాలేజీలో చదివేటప్పుడు ఆయన చందోబద్ధంగా పద్యాలు కూడా రాసేవాడు జగ్గయ్య గారు. పద్యాలు రాసేవాడు, కవితలు రాసేవాడు. ఒకసారి ప్రేమ కవిత రాశాడంట. ప్రేమ కవిత రాసే ప్రేమ కవిత అనగానే నీ ముఖంలో చిరునవ్వు వెలిగింది. ప్రేమ కవిత రాశాడంట. ఆ ప్రేమ కవిత రాసి చదివితే ఒక అమ్మాయి ఏందంట, వీడు నా గురించే చూసి రాశాడు ప్రేమ కవిత అని చెప్పి వెళ్ళి ప్రిన్సిపాల్కి రిపోర్ట్ ఇచ్చిందంట. నా మీద ప్రేమ కవిత రాశాడండి అని అంటే అప్పుడేమో జగ్గని పిలిపించాడంట ప్రిన్సిపాల్. ఏరా నువ్వు కాలేజ్ చదువుకోవటానికి వచ్చావా, లవ్ లెటర్స్ రాయటానికి వచ్చావా, ఏంటి ప్రేమ కవిత్వం రాస్తున్నావంట నువ్వు అని కాగితే అని తీసుకుని చదివాడంట. చదివితే ఒక అమ్మాయిని ఉద్దేశించి రాసినట్టే ఉంది ప్రేమ కవిత. ఇంతలోకి జగ్గయ్య గారంటే ఇంట్రెస్ట్గా ఉండేటటువంటి ఒక లెక్చరర్ స్టాఫ్లోనే ఒక ఆయన వచ్చి, లేదండి వాడు కవితలు రాస్తూ ఉంటాడు, పద్యాలు కూడా రాస్తూ ఉంటాడు, ఆ దారుణంగా రాసింది, అంతేగాని అమ్మాయిని ఉద్దేశించి రాసింది కాదు అని చెప్పేసరికి అప్పుడు ప్రిన్సిపాల్ గారు, సరే ఈ రాసుకున్నావు కానీ లవ్ లెటర్స్ మాత్రం ఎవరికి రాయబాకు అని మందరించి పంపించారంట. సో ఇలా చదువుకునేటప్పుడు కూడా చాలా గమ్మత్తైన సంఘటనలు జరిగాయి ఈయన జీవితంలో. మొత్తానికి సినిమా ప్రస్థానం మొదటి 2 సినిమాలతో ఆయన కెరీర్ స్టార్ట్ కాకపోయినా సరే 3వ సినిమా పాలేరు కూడా ఆగిపోయింది. దాంతో బిఎన్ రెడ్డి గారు ఈ జగ్గయ్య గారి చూసి మంచి నటుడు ఇతని దగ్గర మంచి టాలెంట్ ఉందని బంగారు పాప అనేటటువంటి సినిమాలో ఆయనకి ఒక పాత్ర, చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ఇచ్చి ఆ సినిమా బాగా ఆడటంతో అక్కడి నుంచి ఆయన కెరీర్ ఆ సినిమాలో అద్భుతంగా స్టార్ట్ అయ్యాయి. తర్వాత జగ్గయ్య గారితో మాట్లాడితే ఆయన ఎప్పుడూ సాహిత్యం గురించే మాట్లాడతాడు, మంచి పుస్తకాల గురించి వాటి గురించి మాట్లాడతాడు. సాహిత్య ప్రియుడు కదా. మెడ్రాస్లో సాయంకాలం అయిన తర్వాత కొంచెం పానీయం తీసుకొని రిలాక్స్ అవుతారు కదా, పగలంతా షూటింగ్లో కష్టపడతారు. సో సాయంకాలం కూర్చొని రిలాక్స్ అవుతారు, పానీయం సేవిస్తారు. దానికి జగ్గయ్య గారితో కూర్చొని ఆయనతో మంచి సత్సంభాషణ చేయటానికి రావు గోపాలరావు గారు, ప్రభాకర్ రెడ్డి, మోదుకూరి జాన్సన్, అల్లు రామలింగ వీళ్ళందరూ చేరేవాళ్ళంట జగ్గయ్య గారి దగ్గర. చేరితే అప్పుడు వాళ్ళు చక్కగా రిలాక్స్ అవుతూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ, ఆ కబుర్లు కూడా సాహిత్యానికి సంబంధించి ఆత్రేయ గారి పాటలు సాహిత్యం గురించి, సినిమా పాటల గురించి, తర్వాత జాషువా గారి పద్యాల గురించి. మోదుకూరి జాన్సన్ అని ఒక మంచి రైటర్ ఉండేవాడు, ఆయన జగ్గయ్య గారి శిష్యుడు. అతను కూడా మంచి రైటరు. అతను జాషువా పద్యాలు పాడేవాడు, అతన్ని పిలిపించుకొని పద్యాలు పాడించుకునేవాడు. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయి ఇచ్చోటనే పేరెని కన్నా అని చాలా అద్భుతమైనటువంటి ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌలు గంగలో కలిసిపోయేటటువంటి హరిశ్చంద్రలో జాషువా గారు రాసినటువంటి అద్భుతమైన పద్యాలు. ఆ పద్యాలు రాగయుక్తంగా బాగా చదివేవాడు జాషువా పద్యాలు మోదుకూరి జాన్సన్. ఆ మోదుకూరి జాన్సన్ కూడా రప్పించుకొని కూర్చోబెట్టుకొని ఈ పద్యాలు చదువుకుంటూ ఆ పద్యాలు వింటూ ఆనందిస్తూ సాహిత్యానికి సంబంధించిన కబుర్లు, సంగీతానికి సంబంధించినటువంటి కబుర్లు అవన్నీ చెప్పుకుంటూ బాగా ఎంజాయ్ చేసేవాడు. అలాగే జగ్గయ్య గారి కంపెనీని అన్నమాట. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే జగ్గయ్య గారి పర్ఫార్మెన్స్కి ఆత్మబలం, ఆ సైకిక్ క్యారెక్టర్ ఒకటి. తర్వాత అల్లూరి సీతారామరాజు సినిమాలో రూదర్ఫర్డ్ వేషం, ఆ రూదర్ఫర్డ్ వేషం ఆయన బాగా స్టడీ చేసి ఆయన రూదర్ఫర్డ్
గుంటూరులోను కడపలోను ఎక్కువ రోజులు పనిచేశారంట. సో అక్కడ ఉండేటటువంటి వాళ్ళని ఎంక్వైరీ చేసి రూదర్ఫర్డ్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది, ఎటువంటి వ్యక్తిత్వం అనేటటువంటిది స్టడీ చేశారంట జగ్గయ్య గారు. స్టడీ చేసి అల్లూరి సీతారామరాజు సినిమాకి ఎవరు మహారథి గారు రైటర్ మహారథి గారిని కూర్చోబెట్టి, ఏమండి ఈ రూదర్ఫర్డ్ అనేటటువంటి వాడు ఫక్తు విలన్ కాకుండా రూదర్ఫర్డ్కి అల్లూరి సీతారామరాజే ఇష్టం అంట. ఎందుకంటే మన్య ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాడు కదా, స్వార్థం లేకుండా. సో అటువంటి ఒక మంచి ఉదాత్తమైన క్యారెక్టర్. కానీ అల్లూరి సీతారామరాజుని పట్టుకోవాలి, అది డ్యూటీ తనకి. అయితే అల్లూరి సీతారామరాజుకి ఈ రూదర్ఫర్డ్ క్యారెక్టర్ మరీ విలన్గా కాకుండా, సో అల్లూరి సీతారామరాజు గుణగణాలను చెబుతూ తాను విద్యుక్త ధర్మంగా తన డ్యూటీ నిర్వర్తించినట్టు అతన్ని పట్టుబంధించాడు అనేటటువంటి విషయం చెప్పి, ఆ విధంగా ఒక గమ్మత్తైనటువంటి ఒక ఉదాత్తమైన రూదర్ఫర్డ్ క్యారెక్టర్ కూడా చాలా ఉదాత్తంగా ఉండేటట్టు చెప్పి మహారథి చేత రాయించుకొని ఆ క్యారెక్టర్ నటించాడు ఆయన. సో క్లైమాక్స్లో రూదర్ఫర్డ్గా జగ్గయ్య కంఠం, ఆ వాయిస్, దానికి దీటుగా అల్లూరి సీతారామరాజు వేసినటువంటి కృష్ణ గారు చాలా అద్భుతంగా యాక్ట్ చేసి గొంతు చిచ్చుకుని అరిచి ఆ క్లైమాక్స్ చాలా అద్భుతంగా పండింది. సో ఆ రూదర్ఫర్డ్ క్యారెక్టర్లో చాలా అత్యద్భుతంగా నటించి చాలా బాగా మెప్పించి ఆ క్లైమాక్స్కి, ఆ సినిమాకి ఒక మంచి ప్లస్ పాయింట్ అయ్యాడు జగ్గయ్య గారు. జగ్గయ్య గారి పర్ఫార్మెన్స్ గురించి అట్మోస్ట్ చెప్పాలి అంటే అల్లూరి సీతారామరాజు క్లైమాక్స్లో రూదర్ఫర్డ్ క్యారెక్టర్. సో ఈ విధంగా ఆయన బాల్యం నుంచి నటన మీద, సాహిత్యం మీద బాగా చదువుకుని సాహిత్యాభిరుచి, సంగీతాభిరుచి, ఇన్ని అభిరుచులు కలిగినటువంటి ఒక గొప్ప నటుడు జగ్గయ్య గారు. ఆ పాత సినిమాలు చూస్తే, ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే ఇప్పటికీ మనకి ఒళ్ళు గదిలించుకొచ్చేటటువంటి సన్నివేశాలు అద్భుతంగా నటించాడు జగ్గయ్య గారు. అవును సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. జగ్గయ్య గారు లాంటి ఒక గొప్ప నటుడు గురించి వాళ్ళ మా అందరికి కూడా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.